ఈ ఆటిజం ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. మెయిన్ రీజన్స్ ఏమంటారు అసలు? యాక్చువల్లీ రీజన్స్ ఎందువల్ల వస్తుంది అది పెద్ద తెలియదండి. కానీ ఆటిజం అనేది చాలా ప్రాబ్లం. అది ఒక డిజార్డర్, న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అని అంటారు ఆటిజం అనేది. సో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కూడా అని. ఇట్లా ఏంటంటే పిల్లలు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఆ లక్షణాలు అనేది ఏంటంటే పిల్లల్లో అందరికీ సేమ్ ఉండొచ్చు. అంటే హైపర్, ఓకే ఆ బాబు హైపర్, ఈ బాబు హైపర్ అట్లా ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనం ఏంటంటే 3 డొమైన్స్ చూస్తాం. ఇక్కడ వీళ్ళు మెయిన్ డొమైన్స్ ఎక్కడ ల్యాక్ అవుతుంది అంటే ఫస్ట్ స్పీచ్ డొమైన్, స్పీచ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్లో వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే కమ్యూనికేట్ అవ్వలేరు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో ఇష్యూస్ ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు మదర్ని చూసి అమ్మ అనాలి, లేదా మమ్మీ అనాలి, లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్లో అమ్మి, ఆయి అలా అనాలి. ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి. సో మమ్మీని చూసి కూడా అమ్మ అనరు, నాన్న అనరు. అంటే ఏదైనా అర్థవంతంగా ఏదైతే మాటలు ఉంటాయో అవి మాట్లాడరు. అంటే మన స్పీచ్లో కూడా ఆ డొమైన్లో చాలా డిలే ఉంటుంది. మామూలుగా పిల్లలు మనం చూసినట్లయితే 12 నెలలు దాటింది, ఫస్ట్ బర్త్డే స్టార్ట్ అయింది అని అంటే ఫస్ట్ బర్త్డే దాటిన వెంటనే 13 or 14 monthsకి మమ్మీని చూసి మమ్మీ అనడం,